ఒక పూట అన్నం తినకున్నా మంచిదే గానీ, చాయ్ మాత్రం 3 సార్లు ఉండాలి. చాయ్‌తో నాకు కనెక్షన్ ఎట్లా పెరిగిందంటే, నాకు కంప్లీట్ బోర్ కొట్టినప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు చాయ్ అలవాటు చేసుకున్నా అన్నట్టు. చాయ్ తాగితే కొంచెం ఎనర్జీ వస్తది నాకైతే. ఈ మధ్య పాలు గూడా బానే తాగుతున్నా 2 పూటలు. పాలు, చాయ ఈక్వల్‌గా అలవాటయిపోయినాయి. నాలాగా చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇగ మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి గదా ఈరోజు. ఇగ రేపు సండే. ఫుల్ ఎంజాయ్ వాళ్ళకి. ఈ 3 రోజులు పాపం బాగా కష్టపడ్డారు. ఇగ మంచిగా ఇప్పుడు టీవీ చూస్తుర్రు ప్రశాంతంగా. హోంవర్క్ కూడా ఏమి ఇయ్యలేదట. మా పాపనేమో టీవీలో షార్ట్స్ చూస్తుంది. మా వోడేమో చిన్న చిన్న బొమ్మలేసుకుంటుండు బుక్‌ల. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినా గదా! ఇంటి దగ్గర వీళ్ళకి ఫ్రెండ్స్ ఎవ్వరుండరు. వీళ్ళే అక్క, తమ్ముడు. వీళ్ళే కొట్టుకుంటారు, వీళ్ళే ఆడుకుంటారు, వీళ్ళే ఫ్రెండ్స్. మా వోడు పాపని అక్క అని పిలవడు. హ్యాపీ అని పిలుస్తాడు. మేమెట్లా పిలిస్తే వాడు అట్లనే అలవాటు చేసుకున్నాడు. అక్క అని అంటలేడిగ. ఖాళీ టైంలో మా పాప డ్రాయింగ్స్ ఏస్తది. టీవీ గూడా బోర్ కొట్టినప్పుడు ఇట్లా డ్రాయింగ్ చేసుకుంటదన్నట్టు. ఏదైనా వైట్ పేపర్ తీసుకొని ఎప్పుడు డ్రాయింగ్స్ ఏస్తా ఉంటది. అవన్నీ దాచుకుంది. తర్వాత చూపిస్తా ఎప్పుడన్నా. ఇంకా నేనైతే రేపు మా ఇంటికెళ్తున్నా. మల్లన్న బోనాలంట. ఒక 1 డేకే బ్యాగ్ రెడీ చేసుకుంటున్నా. లిప్‌స్టిక్ మాత్రం అస్సలు మర్చిపోను.